ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ సిక్సిగేసిమ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు, పత్రికా పాఠము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 21 వచనాలు, సువార్త పాఠము యోహాను సువార్త 11వ అధ్యాయము 20 నుండి 27 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. పోయిన వారము సెప్తియాగేసిమ ఆదివారం కొరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్లో మరియా మార్తల గురించి మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభుని ప్రేమించినటువంటి కుటుంబము మరియా, మార్త, లాజరు. మరియా ఒక రకమైనటువంటి ప్రేమ ప్రభు మీద, మార్తమ్మ గారు ఒక రకమైనటువంటి ప్రేమ, వారి సహోదరుడైనటువంటి లాజరు ఒక రకమైనటువంటి ప్రేమను కలిగి ప్రభుని ఎంతగానో ప్రేమించేటువంటి కుటుంబము అని పోయినసారి వాక్యాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠంలో ఏ కుటుంబం అయితే ప్రభువుని ప్రేమించిందో ఆ కుటుంబంలో ఒక శోధన వచ్చినట్టుగా ఈరోజు వాక్య భాగంలో మనకి కనబడుతూ ఉన్నది. ప్రభువుని ప్రేమించినటువంటి మరియా మార్తల యొక్క సహోదరుడు లాజరు యొక్క మరణము ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియబడుతూ ఉన్నది. ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి అద్భుతము ఇంకా ముందు రోజుల్లో ఎవరూ చేయలేదు, ఇంకా రాబోయే రోజుల్లో ఈ భూమి అంతమయ్యేంత వరకు కూడా ఎవరూ చేయలేనటువంటి గొప్ప అద్భుతము. చనిపోయినటువంటి లాజరు సమాధిలో 4 దినాలు ఉన్నప్పుడు ప్రభు వారు తిరిగి లేపారు, బ్రతికించారు. ఇది గొప్ప అద్భుతముగా మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియబడుతూ ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని యేసు ప్రభు వారు లాజరు సహోదరిని అయినటువంటి మార్తమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే కనుక, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కానీ బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే గనక ఎన్నటికీ చనిపోడు అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచితే గనక బ్రతుకు అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. అంటే గనక పునరుద్ధాన శక్తిమంతులైనటువంటి వారు ఎన్నడూ కూడా మరణము అనేటువంటిది చూడనటువంటి వారు, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా మరణం అనేటువంటిదే లేదు, ఇంకా జీవమే. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరియా మార్తల యొక్క మరి సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ఇద్దరు కూడా యేసు ప్రభు వారికి కబురు పెడతారు. యేసు ప్రభు వారు వస్తారు. ఆ మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయము 1-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, మరియా ఆమె సహోదరి అయిన మార్త అని వారి గ్రామమైన బేతనీయులనున్న లాజరు అని ఒకడు రోగి అయిన, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. రోగిగా ఉన్నాడు లాజరు, రోగి అయ్యాడు, అనారోగ్యం వచ్చింది. అతని సహోదరులు ఇద్దరు కూడా యేసు ప్రభు వారికి కబురు పెడతా ఉన్నారు. ఎందుకంటే కనుక యేసయ్య వస్తే కనుక ఆదరణ. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా, మనకేదైనా మనసు బాగోపోయినా, మనకిష్టమైనటువంటి వారు, మనల్ని ఆదరించేటువంటి వారు, మనల్ని ప్రేమించేటువంటి వారు మన దగ్గర ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే గనక మరియా మార్తల సహోదరుడు లాజరు అని అనేకంటే ఏమంటున్నారంటే గనక యేసయ్యకు మరియమ్మ గారు చేసినటువంటి ఒక ప్రేమ కార్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున ప్రభువుని మనము మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మరియమ్మ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్త. ఏమనంటే కనుక, మరి యేసయ్య కొరకు ఒక అభిషేకం చేసింది, యేసయ్యను అభిషేకించినటువంటి మరియ యొక్క సహోదరుడు అని
ఒక గొప్ప మాటని ఇక్కడ చెప్తా ఉన్నారు. అందుకనే యేసయ్యని ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం కాబట్టి రమ్మని పిలిచేటువంటి అధికారాన్ని పొందుకున్నారు. చూడండి, ఇప్పుడు మనం మన ఇంటికి ఎవరినైనా రమ్మని మనం పిలిచామంటే కనుక మనం ప్రేమించేటువంటి వారై ఉంటేనే మనం పిలుస్తాము. మనం అంటే ఇష్టం లేనటువంటి వారిని మన ఇంటికి పిలవడానికి చాలా వెనుకాడుతూ ఉంటాము. అలాగే ఇక్కడ యేసయ్యను వీరు ప్రేమించారు కాబట్టి ఒక అధికారం ఉన్నది వీళ్ళకి, యేసయ్యను వారి ఇంటికి రమ్మని. ఎందుకంటే కనుక తమ సహోదరుడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి రమ్మని పిలిచేటువంటి అధికారము పొంది ఉన్నారు. కానీ వచ్చి మా తమ్ముడిని స్వస్థపరచు, లేకపోతే మా అన్నను స్వస్థపరచు అని వీరు అడగట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే కనుక ఆ రోగిగా ఉన్నాడు అని మాత్రమే కబురు పెట్టినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని ప్రభు వస్తే వారికి ఎంత ఆదరణగా ఉంటుందో ఈ రోజున మనకే తెలుస్తూ ఉన్నది. ఈ రోజున మనం ప్రభుని ప్రేమిస్తే కనుక ప్రభు మన కష్టాల్లో ఉంటారు, మన బాధల్లో ఉంటారు, మన ఇబ్బందుల్లో ఉంటారు, మన ఇరుకుల్లో ఉంటారు. అప్పుడు మనకి నెమ్మది సమాధానము మనకి కలుగుతుందని ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుని మనం ఎంతగా ప్రేమించాలో ఈ రోజున అంతగా ప్రేమించాలి. అంటే చూడండి, ఈరోజు వాక్య భాగంలో ఏముంటుందంటే కనుక మొట్టమొదటిగా మార్తమ్మ గారి యేసు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరియమ్మ గారు ఒక ఆశీర్వాదం పొందుకున్నారు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఉత్తమమైనటువంటి ఆశీర్వాదం అని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసలు యేసు ప్రభుని బాగా ప్రేమించినటువంటిది మార్తమ్మ గారే యేసు ప్రభు వారిని ఇంటికి పిలిచారు, ఆహ్వానించారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే అంతగా ప్రేమించినటువంటి మార్తమ్మ గారు దేవుని ఎడల అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో కొనసాగలేకపోతూ ఉన్నది, ఎప్పుడు కూడా అనుమానాలతో. ఇప్పుడు ఈ రోజున మనం ప్రభుని ప్రేమిస్తూ ఉంటాం కానీ అనుమానాలతో జీవిస్తూ ఉంటాం. నిజంగా ఈ ఆశీర్వాదం మనకు వస్తుందా, దేవుడు నిజంగా ఇలా చేస్తాడా, ఇలా జరుగుతుందా అని అనుమానాలతో మనం జీవిస్తూ ఉంటాము. కానీ ఎటువంటి అనుమానం లేకుండా మరియమ్మ గారు దేవుని యొక్క పరలోక రాజ్య వారసత్వానికి సంబంధించినటువంటి దేవుని వాక్యను వింటూ దేవుని పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యోహాను సువార్త 11:21 మార్తమ్మ గారు యేసుతో అంటున్నారు, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునన్ను. చూడండి, మార్తమ్మ గారు నిజమైనటువంటి సంపూర్ణ విశ్వాసం లేనటువంటి ఆవిడ, కానీ దేవుని ఎడల నమ్మకమైనటువంటిదిగా కనపడుతూ ఉన్నది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు తన తమ్ముడు అనారోగ్యంగా ఉన్నదని కబురు పెట్టినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అప్పటికే చనిపోయాడు. చనిపోయినప్పుడు మార్తమ్మ గారు యేసు ప్రభుతో ఏమంటుందంటే కనుక నీవు ఇక్కడ ఉంటే గనక నా సహోదరుడు చావకపోను, మరణం అనేటువంటిది నా సహోదరునికి లేదు, నీవు ఇక్కడ ఉంటే గనక. కానీ ఇప్పుడైనా ఏం పర్లేదు, నీవు దేవుని ఏమడిగినా కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నది. కానీ తన తమ్ముడు రోగిగా ఉన్నప్పుడే ప్రభువు వస్తాడనుకున్నది, కానీ రాలేదు. లాజరు చనిపోయి మరి 4 దినాలు అక్కడ ఉన్నాడు. అయినా కానీ ఒక విశ్వాసము ఆమె జీవితంలో ఉన్నదని ఈ మాట ద్వారా మనకే తెలుస్తున్నది. చూడండి, ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా రోగిగా ఉంటే కనుక మనము ప్రార్థన చేస్తాం స్వస్థపరచమని. తర్వాత చనిపోయిన తర్వాత బ్రతికించమని ప్రార్థన చేయము, కానీ మనము తదుపరి కార్యక్రమాల కొరకు మనము సిద్ధపాటు అవుతూ ఉంటాము. అయితే మార్తమ్మ గారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడైనా పర్లేదు, అప్పటికే 4 రోజులు అయిపోయింది, 4 రోజులు రాలేదు ప్రభువారు. ఎందుకంటే కనుక శిష్యులతో అంటున్నారు, ఈ లాజరుకు వచ్చినటువంటి రోగము అది దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది, అతని మరణము దేవుణ్ణి మహిమపరచడానికే, తండ్రిని మహిమపరచడానికే వచ్చిందని శిష్యులతో మాట్లాడినటువంటి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ మరియమ్మ గారు ఒకే ఒక్క మాట అంటుంది ప్రభుతో. యోహాను సువార్త 11:32 అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానన్ను. చూడండి, మరియమ్మ గారు ఒకే ఒక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే కనుక నీవు ఇక్కడ ఉంటే గనక, ఈ గ్రామంలో ఉంటే, లేకపోతే నా గృహంలో ఉంటే గనక నా తమ్ముడు మరణించేటువంటి వాడు కాదు అంటుంది. మార్తమ్మ గారేమో 2 ఆలోచనలు కలిగి ఉన్నది. మరియమ్మ గారు అయితే గనక
ఒకే ఒక్క మాట మాట్లాడి తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నటువంటిదిగా కనిపిస్తున్నది. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునెను. చూడండి, మరలా అల్ప విశ్వాసంలోనికి వెళ్తున్నటువంటి మార్తమ్మ గారు నీ సహోదరుడు మరలా లేస్తాడు, మళ్ళా బ్రతుకుతాడంటే గనక బ్రతుకుతాడు ప్రభు నాకు తెలుసు. ఎప్పుడంటే కనుక అంత్యదినమున పునరుద్ధానులైనప్పుడు, అందరూ కూడా పునరుద్ధానులైనప్పుడు నా తమ్ముడు కూడా అప్పుడు పునరుద్ధానుడు అవుతాడు అని మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక రెండు విధాలైనటువంటి మనస్తత్వంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మార్తమ్మ గారు. చూడండి, మొట్టమొదటిగానే ప్రభువారిని తన ఇంట్లోనికి ఆహ్వానించిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ రెండు మనస్తత్వాలతో ఉన్నది. ఈ రోజున మనము కూడా ప్రభువుని ఎంతో ప్రేమిస్తాం, ప్రభు మన గృహంలో ఉండాలని అనుకుంటాము, ప్రభువుకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తాము, ప్రభు కొరకు ఏది చేయాలో అన్నీ చేయాలని తాపత్రయపడుతూ ఉంటాము. కానీ రెండు రకాలైనటువంటి మనస్తత్వాలతో మనం ఉంటే గనక మరి ప్రభు వారికి అది ఇష్టం లేనట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అనుమానంతో చెప్తా ఉన్నది. యేసు ప్రభు వారు అంటూ ఉన్న రాయిని తీసివేయండి అని చెప్తా ఉన్నప్పుడు ఏమంటుందంటే కనుక, ప్రభువా వద్దు ప్రభువా, అతను చనిపోయి 4 దినాలైంది కాబట్టి వాసన వస్తుంది, కాబట్టి ఆ వాసన నీవు భరించలేవు ప్రభు అంటే ఏమనుకుంటుందంటే గనక ప్రభువు లాజర్ని చూడడానికి సమాధి దగ్గర ఉన్నటువంటి రాయను తీసివేయమని చెప్తున్నారు అని అనుకుంటుంది. అనుమానముగా అంటే ప్రభువుకి లేపగలిగినటువంటి శక్తిమంతుడని ముందు అన్నది, కానీ తరువాత అనుమానంతో కొట్టిమిట్టాడుతున్నటువంటిదిగా మనకి కనబడుతున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని మరలా ప్రభువారు గద్దిస్తూ ఉన్నారు. నీవు నమ్మితే గనక దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా? ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నమ్మితే గనక నా మహిమను చూస్తావు. ఏ విషయంలో నీవు ఆదుర్దా పడుతూ ఉన్నావు, ఏ విషయంలో భయపడుతూ ఉన్నావు, ఏ విషయంలో నీవు ఆందోళన పడుతూ ఉన్నావు, నీవు నమ్మితే గనక, నీవు విశ్వాసం ఉంచితే గనక నా మహిమను మీరు చూస్తారు, నేను చేసేటువంటి గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు అని ప్రభువారు మనకి చెప్తున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే గనక ఈ రోజున మరి మరియ లాంటి జీవితంతో ఉందామా, మార్తమ్మ గారి లాంటి జీవితంతో ఉందామా, ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధపరిచేటువంటి జీవితంతో మనము జీవించుదామా అని ఒక్కసారి మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటే కనుక దేవునికి బాధ కలిగించేటువంటి ఆలోచనలు కానీ మరి దేవుణ్ణి మరి బాధపరిచేటువంటి కార్యాలు కానీ మనం ఎప్పుడు కూడా చేయకూడదని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 45-46 వచనాలు. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. యేసయ్య చేసినటువంటి కార్యాలు ఇప్పుడు కూడా యేసు ప్రభు సువార్త అనేటువంటిది కొంతమంది ఇష్టం లేకుండా ప్రకటిస్తూ ఉన్నారు, కొంతమంది అయితే కనుక ఇష్టంతో ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రోజున కూడా లాజరు చనిపోయినప్పుడు మరియమ్మ గారిని పలకరించడానికి అనేక మంది వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచారు అని ఇక్కడ వ్రాయబడింది. అయితే కొందరైతే పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయారంటండి, చాడీలు చెప్పడానికి వెళ్ళిపోయి ఏమంటున్నారంటే కనుక యేసయ్య చేసినటువంటి కార్యాలను గురించి చెప్తా ఉన్నారంటండి. అంటే తెలిసి కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు, కొంతమంది విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, తెలియక కొంతమంది చాడీలు చెప్పడానికి వెళ్ళి ప్రభు చేసినటువంటి కార్యాలను వారికి చెప్పి దేవుని యొక్క మహిమను చాటుతున్నటువంటి వారిగా మనకి కనపడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పత్రికా పాఠము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలు. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమలు తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక
కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాను ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. పౌలు గారి శ్రమలు అనేటువంటివి క్రీస్తుని ఘనపరుస్తూ ఉన్నవి. పౌలు బంధకాలు అంటే ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన చెరసాల్లో ఉన్నటువంటి సందర్భాలు, ఈ రెండు విధాలుగా సువార్త వ్యాప్తికి కారణమైనవి. మొట్టమొదటేమో పౌలు గారి శ్రమలు, రెండోదేమో పౌలు గారి యొక్క బంధకాలు. ఈ రెండు కూడా సువార్త వ్యాప్తికి చాలా కారణమైనవి. ఎందుకంటే కనుక పౌలును ప్రేమించే వారి ద్వారా సువార్త ప్రకటించబడింది. మరి పట్టుదలతో సువార్తను ప్రకటించారు పౌలు గారి చెరసాలలో ఉన్నప్పుడు. మరికొందరు అయితే కనుక కలహబుద్ధితో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక తమ స్వార్థం కొరకు పౌలుకి ఇంకా శ్రమలను తోడు చేయాలని కక్షతో, అంటే పౌలు చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన ఇలా ప్రకటిస్తూ ఉన్నారు ప్రభు గురించి అని చాడీలు చెప్పేటువంటి వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. అంటే సువార్త ఎలాగైనా కానీ ఈరోజు కూడా సువార్త అనేటువంటిది ఎలా వెళ్తూ ఉందంటే కనుక కొంతమంది ఇష్టంతో సువార్తను చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇష్టం లేకుండా ప్రభు యొక్క మహిమను చాటుతూ ఉన్నారు. ప్రభువుని నిందిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రభు యొక్క సువార్తను చాటి చెప్తున్నటువంటి వారిగా మనకి కనిపిస్తున్నారు. అంటే ఈరోజు సువార్త పాఠంలో యేసయ్య లాజరును బ్రతికించినప్పుడు అక్కడ మరియను పలకరించడానికి వచ్చి లాజరు కుటుంబాన్ని పలకరించడానికి వచ్చినటువంటి వారు అనేక మంది నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచారు. కొంతమంది అయితే కనుక పరిచయాల దగ్గరకు, అధికారుల దగ్గరికి వెళ్ళి యేసయ్య మీద చాడీలు చెప్పి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను చాటి చెప్తా ఉన్నారు. పౌలు గారి విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. పౌలు గారు ఇష్టపడినటువంటి వారు, పౌలుని ప్రేమించేటువంటి వారు మరి ఆయన చెరసాల్లో బంధించబడినప్పుడు మరింత రెట్టింపు పట్టుదలతో సువార్తను ప్రకటిస్తే కనుక మరికొందరు కలహబుద్ధితో ఆయనకి ఇంకా శ్రమలు తోడవ్వాలని, అధికారులు ఇంకనూ ఆయన్ని కష్టపెట్టాలని ఆయన చేసినటువంటి ప్రభు గురించి ఏ సువార్త చెప్తున్నారో ఆ మాటలు, ఆయన చేసినటువంటి కార్యాలు తెలియకుండానే వారు ప్రచురపరుస్తున్నటువంటి వారుగా మనకే కనిపిస్తున్నారు. అందుకని ఈ రోజున మనకివ్వబడినటువంటి పాత నిబంధన పాఠం ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములందు దేశంలో నేను క్షామమును పుట్టించును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామం గాక యెహోవా మాటను వినకపోవటం వలన క్షామంగా ఉండను, ఇదే యెహోవా వాక్కు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యెహోవా దేవుని కాలం నుండి యేసయ్య కాలం వరకు, పౌల కాలం నుండి ఈ కాలం వరకు దేవుని వాక్యాన్ని ఎక్కువ మంది తృణీకరిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆమోసు ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక దేశంలో కరువు వస్తుంది అని చెప్తున్నారు. అదే కరువు అంటే కనుక అన్నపానములు లేక వచ్చేటువంటి కరువు కాదు, కానీ యెహోవా మాటను వినకపోవటం వలన వచ్చేటువంటి కరువు అని చెప్తున్నారు. అంటే యెహోవా దేవుని మాట వినిపించినటువంటి కరువు రాబోతూ ఉన్నది మనకి. అది త్వరలోనే రాబోతూ ఉన్నదేమో. ఎందుకంటే కనుక మరి సువార్త పాఠంలో యేసయ్య పరిచర్యను, అద్భుతాలను చాలామంది అంగీకరించలేదు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని లేపినటువంటి యేసయ్యను అందరూ కూడా అంగీకరించాలి. ఆయన్ని చంపకూడదు, ఆయన సిలువ వేయకూడదు. కానీ అలా జరిగినటువంటి కొన్ని దినాలకే యేసు ప్రభువుని సిలువ వేయటం మనం చూచాం. మరి పత్రికా పాఠంలో అయితే కనుక పౌల పరిచర్యను చాలామంది అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు టీవీల ద్వారా అనేక మంది బోధకుల ద్వారా, సువార్థికుల ద్వారా మరి అనేక మంది విస్తారమైనటువంటి పరిచర్య జరుగుతూ ఉన్నది ఇప్పుడు. కానీ అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారు. ఆమోసు ద్వారా దేవుడు ఈరోజు మన జీవితంలో జరగబోయేటువంటి మరి శాపాలు తెలియచేస్తూ ఉన్నాడు. అది శాపమే. దేవుని మాట మనకి వినబడకపోవడం దేవుని శాపమే మనకి. చూడండి, మరలా మత్తయి సువార్త వచ్చేంత వరకు ప్రవక్తల గ్రంథాలు ఆఖరి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు దేవుని మాట ఏ ప్రజలకు వినిపించలేదు. అందరూ కూడా చీకటిలో ఉన్నట్టుగా ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. మమ్మల్ని ఆదరించేటువంటి వారు లేరు, మా మా మాటల్ని వినేటువంటి వారు లేరు, మమ్మల్ని ఆదరించేటువంటి వారు లేరని ఎంతో వేదనతో ఉన్నటువంటి జనాంగం మనకు తెలుసు. ఈ రోజున కూడా అటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయని ఆమోసు గ్రంథం ద్వారా, ఆమోసు ప్రవక్త ద్వారా
దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కనుక ఏంటి శాపం అంటే కనుక దేవుని మాట మరి మనం విననందున ఇంకా దేవుని మాట వినేటువంటి అవకాశం లేనటువంటి కరువు మనకి రాబోతూ ఉన్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అందుకనే ఆమోసు గ్రంథము 8:12 ఉంటుంది. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటగా ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించెదరు కానీ అది వారికి దొరకదు. చూసారా, ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి యెహోవా మాట వినడానికి ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు, ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానే ఉంటారు. కానీ దేవుని మాట వినిపించదంటండి. అంటే వాక్యం కరువయ్యేటువంటి రోజులు, చదువుకోవడానికి బైబిల్ ఉండనటువంటి రోజులు, వాక్యం బోధించడానికి సేవకులు లేనటువంటి రోజులు మనకి రాబోతా ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నది. అందుకనే విధేయులంగా ఉందాం. దేవుని ఎడల దేవుని మాటను విందాం. మనం దేవుని మాటను విని మరి మరియమ్మ గారు అయితే కనుక దేవుని మాటను విన్నది, మా అత్తమ్మ గారు అయితే కనుక ఆయనకు కావలసినటువంటి వంటలు వండుతూ ఉన్నది. కానీ దేవునికి ఏది కావాలి? మనం చూడండి, ఎవరింటికన్నా వెళ్తే మనకి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల కంటే, ప్రేమ మాటల కంటే వారు పెట్టేటువంటి విందు గురించి మనము సంతోషపడతా ఉంటాం. వారు మనల్ని ప్రేమించేటువంటిది ఆ విందే అని మనం అనుకుంటాం. కానీ అక్కడ మాటలు అనేటువంటివి మనకి ఏమాత్రము కూడా ఇష్టం ఉండవు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కనుక మరి మాట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకనే మరియా మార్తల గురించి దేవుడు తెలియచేశాడు. ఇంకా కొన్ని రోజుల్లో మనము మండల కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాము. ఈ మండల కాలంలో ప్రవేశించబోయే ముందు దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే గనక, నాకు ఇష్టమైనటువంటిది నా మాట వినడమే, నా వాక్యము వినడము, నా మాట వినడము, నా మాట ప్రకారం జీవించడం, ఇదే నాకు కావాలి. కానీ ఇంకా మీ నుంచి నేను ఏమీ ఆశపడట్లేదని ప్రభువారు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. ఎంత వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలో అంత వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుని వాక్యం కరువైతే గనక ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు దానిని నెమ్మరు వేసుకుంటూ మన జీవితకాలం అంతా మనం గడపగలము. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ రోజున ప్రభా నీవు నీ మాట ద్వారా మాకు సెలవిచ్చిన దేవా, నీ మాటే శ్రేష్టమైనటువంటిది. నీ పాదాల దగ్గర ఉండి నీ మాట వింటూ ప్రభా నీ మాట ప్రకారం జీవిస్తేనైనా మాకు పునరుద్ధానం అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తావు నా తండ్రి. అటువంటి పునరుద్ధాన శక్తిమంతులం అవడానికి నీ కృపను మాకు దయచేసి మమ్మల్ని అందరినీ దీవించి, కుటుంబాలుగా దీవించి, ఆయుష ఆరోగ్యాలతో నింపి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మీయ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి కుటుంబాలకు ఎల్లవేళలా సదా తోడుగుండును గాక.